చంద్రబాబు నాయుడు ఎలా సంపద సృష్టించాలి, ఎలా డబ్బులు మిగల్చాలి, ఎలా పథకాలకు ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు, మీరు వచ్చి చెవులో చెప్పండి అని చాలా మీటింగులో చెప్తున్నాడు. ఇప్పుడు పాపం బీద ఏడుపులు ఏడుస్తాడు, ఆవేదన వస్తుంది, ఆవేశం కలుగుతుంది, బొంగు భోషణం అని ఏవో చెప్తుంటాడు. ఇప్పుడు మన ఏబిఎన్ వెంట్రుక కృష్ణ ఛానల్లో ఒక అతను కూర్చున్నాడు. ఈయన పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇతను ఏ పార్టీలో ఉంటాడో చెప్పడం చాలా కష్టం. ఒకరోజు ఇక్కడ ఉంటాడు, ఒకరోజు ఇంకో చోటు ఉంటాడు. ప్రస్తుతం ఏబిఎన్ లో ఉన్నాడు కాబట్టి జగన్ గారికి ఆపోజిట్ అనే ఫిక్స్ అయిపోయింది. పక్కనే అతను మన పార్టీ నుంచే రీసెంట్ గా బీజేపీలోకి వెళ్లి నేషనల్ అధ్యక్షుడైన రవిచంద్రారెడ్డి కూడా ఉన్నాడు. ఇంకా కింద ఎవడో ఒక బట్టతల ఆయన ఉన్నాడు, అతను ఎవరో మనకు తెలియదు. సో రవిచంద్రారెడ్డి అంటే మన పార్టీలో ఉన్నాడు కాబట్టి మనకు తెలుసు. ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా మన పార్టీలో కొద్ది రోజులు ఉన్నాడు అనుకుంటా. ఎన్ని రోజులు ఉన్నాడని చెప్పడం కష్టం లేండి. ఈ రోజు ఉంటే రేపు ఇంకో చోటు పోతారు. అవకాశవాదుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉంటది అన్న విషయం ఆయనే చెప్తున్నాడు. పాపం ఇలా మొహం పెట్టి వెంకటకృష్ణ ఇదేంటి ఇతను జగన్ కు మైలేజ్ ఇస్తున్నాడు అన్నట్లు బాధపడుతూ చూస్తున్నాడు. ఇది రీసెంట్ వీడియోనే. మళ్ళీ వెంకటకృష్ణ వచ్చినట్టున్నాడు. ఏమైందో ఏమో, ప్యాచప్ అయ్యారేవో, ఎవరు వెంట్రుగా బూత్ ఇద్దరు ప్యాచప్ అయ్యారేవో, మనకు సంబంధం లేదు. ఉండాలనే కోరుకుంటున్నాను, నేను ఏబిఎన్ లో ఉండాలనే కోరుకుంటున్నాను. సో మన విశ్వాభి కూడా అప్పుడప్పుడు వినేటివి నిజమే. పాపం విశ్వాభి చెప్పింది నిజమే, కానీ మళ్ళీ ఏదో ప్యాచప్ అయినట్టుంది. మనం బరంపురం అన్నారేమో, నీది తినాలి నాది తినాలి అని చెప్పేసి మళ్ళీ కలుసుకునేమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ద డిబేట్ అని ఒక పులిసిపోయిన పకోడీ ఛానల్లో ఒక పులిసిపోయిన ప్యానల్ పెట్టుకొని ఒక పులిసిపోయిన ప్రోగ్రామ్ చేస్తాడు కదా, ఆ వెంట్రుక కృష్ణకు ఈ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏదో చెప్తున్నాడు, ఒకసారి వినండి. డబ్బు విషయంలో జగన్ ఈజ్ వెరీ పర్టికులర్. ఏ విషయంలో అయినా కొద్దిగా వేమర్పాటుగా లేదా అజాగ్రత్తగా ఉండొచ్చు, కానీ డబ్బు అతను తెలియకుండా గవర్నమెంట్ లో ఒక్క రూపాయిగా ఒకటి తిన్నాడంటే వాడిని చెవడాలు వచ్చేస్తాడండి. దాన్నే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు, ఆర్థిక క్రమశిక్షణ. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మాత్రమే ఆ క్రమశిక్షణ పెట్టి ప్రభుత్వాన్ని మాత్రమే నడపడం కాదండి, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. ఒక కుటుంబం కూడా బాగుండాలి, బాగుపడాలంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. మనకు ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలా అన్నది హీ సెట్ అన్ ఎగ్జాంపుల్. చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో. అండ్ ఎలా మన ప్రభుత్వానికి రాబడి రావాలని కూడా 100 రకాలుగా ఆలోచించి అవన్నీ చేశాడు. కాబట్టే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా 2,75,000 కోట్లు, నాన్ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా 1,85,000 కోట్లు ప్రజలకే ఇవ్వగలిగాడు. చంద్రబాబు నాయుడుకి తెలియదు, చంద్రబాబు నాయుడుకి మేనేజ్మెంట్ లో పట్టు ఉండదు. చంద్రబాబు నాయుడు ఓన్లీ పేపర్లో స్ట్రాంగ్ గా ఉంటాడు తప్పితే ఆన్ ద ఫీల్డ్ బిస్కెట్ ఏమి ఉండదు. ఆ పథకాలు ఇవ్వలేడు. కావాలంటే బీద ఏడుపులు ఏడవమంటే ఏడుస్తాడు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, చంద్రబాబు నీలాగా బీద ఏడుపులు ముసలోడైనా ఏడుస్తాడు, పిల్లోడైనా ఏడుస్తాడు. అదే పెద్ద కథ. పదవి వస్తానే నేను ఇస్తా అనుకున్నా, నేను ఇవ్వలేను అని మంగళవారం మాటలు ఇంకా ఎవరైనా చెప్పగలరు. బటన్ నొక్కడం చాలా కష్టం. ఎందుకంటే బటన్ నొక్కాలంటే అన్ని సమకూర్చుకోవాలి, టైం టు టైం సమకూర్చుకొని మనము నొక్కాలి. బటన్ నొక్కడం ఏం ఈజీ కాదు, కానీ ఇస్తా అన్న పథకాలు ఎగరగొట్టడం మాత్రం చాలా ఈజీ. మంగళవారం మాటలు మాట్లాడడం ఇంకా చాలా ఈజీ. చంద్రబాబు గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఏ రాష్ట్రమైనా అండి ఇవన్నీ చెప్తే మళ్ళీ కొంతమందికి ప్రజలకు అర్థం కాదు. ఎఫ్ఆర్బిఎం నార్మ్స్ ప్రకారమే అప్పులు చేయగలవు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్. మనకు ఆదాయం ఎంత ఉంది, మన వ్యయం ఎంత ఉంది, మనం ఎంత అప్పు చేయొచ్చు అనేది ప్రతి రాష్ట్రానికి ఒక పరిమితి ఉంటుంది. అది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, కేంద్రంలో ఉన్న ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, అలాగే ప్లానింగ్ కమిషన్, పంచవర్ష ప్రణాళిక అంటారు కదండి, వాళ్ళందరూ ప్లాన్ చేసి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఇంత అప్పు చేయొచ్చు అనే వెసులుబాటు కల్పిస్తారు. సో ఏ రాష్ట్రమైనా కానీ ఆ అప్పులకు లోబడే అప్పులు చేయాలి. ఒక్కొక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం కాళ్ళు గడ్డలు పట్టుకుంటే వాళ్ళు ఒక 15,000 కోట్లు రాజధాని కోసం అప్పిప్పించారు చూడండి. దాన్ని కూడా డ్రామాలు ఆడి ఇది అప్పు కాదు గ్రాంటు అది ఇది అంటున్నారు. అది గ్రాంట్ కదా, అప్పే. వెసులుబాటు ఎక్కడ కల్పించారంటే, సపోజ్ రాష్ట్రానికి ఒక సంవత్సరం 50,000 కోట్లు అప్పు చేసుకోవాలనుకోండి, ఈ 15,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు చేసుకోండి, అంటే ఈ సంవత్సరం 65,000 కోట్లు అప్పు చేసుకోండి అని వెసులుబాటు కల్పించింది కేంద్రం. అంటే ఈ అప్పుల బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాన్ని దాటి మీరు ఆ 15,000 కోట్లు అప్పు చేయొచ్చు, దీంట్లోకి దాన్ని కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు రాజధాని కావాలి కాబట్టి అది వెసులుబాటు కల్పిస్తున్నామని కేంద్రం చెప్పింది. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే, ఏదైనా ప్రపంచ బ్యాంకుతో కానీ లేకపోతే విదేశీ కంపెనీల్లో కానీ విదేశీ వడ్డీ వ్యాపారాల దగ్గర మనం డబ్బు తెచ్చుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు ఉండదు. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్తో
కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో మన రాష్ట్రానికి మనం అప్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఇంకో చోట అప్పు చేసింది, అందుకే ఏదో జపాన్ బ్యాంక్ ఏవో ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదండి, ఏషియన్ బ్యాంక్ ఎక్కడో ఇప్పుడు 15,000 కోట్లు అప్పు చేసింది కూడా అందుకోసమే. కేంద్ర ప్రభుత్వం జస్ట్ గ్యారంటీగా ఉన్నారు అంతే తప్పితే మేము అప్పు కడతామని కేంద్రం చెప్పలేదు. అప్పు కడతామని చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడ అప్పు చేసింటారు, ఏ విధంగా అప్పు చేసింటారు, ఎవరు అప్పు ఇచ్చింటారు? ఇంకా కొందరు ఉన్నారండి పనికి మాలిన మేధావులు, వాళ్ళను ఏమనాలో అర్థం కాదు, తెలియకుండా అప్పులు చేసినారు, దానికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది. ఒరే నాయన, మీకు తెలివి అసలు మీకు తెలివి అనేది లేదు. ఆ పవన్ కళ్యాణ్కు లేదు, చంద్రబాబుకున్నా లేనట్టు నటిస్తాడు. ఎక్కడి నుంచి అప్పు చేసినారో ఆ డేటా తీసుకురండి అంటే ఒక్కడికి తీసుకొచ్చే దమ్ము ధైర్యం ఉండదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పు చేసింటే ఎక్కడ చేశాడో ఆ డబ్బులు తీసుకురండి అనే మేము చెప్తున్నాం. డబ్బులు అంటే ఆ డబ్బుల చిట్టా, ఇగో పలానా వాడి దగ్గర 10,000 కోట్లు ఇస్తాడు, పలానా వాడి దగ్గర 20,000 కోట్లు ఇస్తాడు, వాడు సంచిలో 20,000 కోట్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడు. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే అది ఆడిటెడ్ అమౌంట్ అవుతుంది కదా, కాబట్టి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయకుండా సంచిలో తీసుకొచ్చినాడు. 50,000 కోట్లు షిప్లో వచ్చింది, 1,00,000 కోట్లు విమానంలో వచ్చింది. అట్లా చెప్పండి, పోనీ చెప్పండి. అందరి కళ్ళు గప్పి అంటే ఏంది, మన ప్లానింగ్ కమిషన్ వాళ్ళ కళ్ళు గప్పి, కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కళ్ళు గప్పి, రాష్ట్ర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ కళ్ళు గప్పి, బ్యాంకుల కళ్ళు గప్పి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి ఏది క్యాష్ ఇన్ హ్యాండ్, మళ్ళీ ఏది బ్యాంక్ అకౌంట్లో వేస్తే ప్రతి దానికి ఆధారం ఉంటుంది. అలా చేయకోకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పు. మనము ఇవన్నీ ఇంతకుముందు చెప్పినామండి, ఎలక్షన్స్ ముందు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే జనాలు ఏమనుకున్నారంటే బటన్ నొక్కడం సులభం అంటబ్బా, అంటే మరి పల్లెల్లో ఉండే కామన్ మ్యాన్ బటన్ నొక్కడం చాలా సులభం అంటబ్బా, కాబట్టి చంద్రబాబు నాయుడు వచ్చి టపీ 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 అని అమ్మకొందరం 3 సార్లు నొక్కుతారు, 4 పిల్లలు ఉంటే 4 సార్లు నొక్కుతారు, ఇంకా నిరుద్యోగ వృత్తికి ఒకసారి టపీ అని నొక్కుతాడు, ఎవడైనా నొక్కడు, ముసలోడైనా నొక్కడు, పిల్లడైనా నొక్కడు అని చెప్పారు. కానీ ఇప్పుడు జనాలకు అర్థమయ్యేది ఏంటంటే నంగనాచి కబుర్లు, మంగళవారం మాటలు ఎవడైనా చెప్పగలడు. పుట్టిన బిడ్డ 3 ఏళ్ళు మాటలు నేర్చిన వాడు కూడా నేను చేస్తా అనుకున్నా, ఆవేదన కలుగుతుంది, ఆవేశం వస్తుంది, బొంగు వస్తుంది, భోజనం వస్తుంది అని చంద్రబాబు నాయుడు లాగా ఎవరైనా చెప్పగలరు. ఏది సులభం, ఏది కష్టం అండి? టైం టు టైం చెప్పిన పథకాలు క్యాలెండర్ ఇచ్చి జనాలకు ఇచ్చి రెవెన్యూ జనరేట్ చేసి జిఎస్డిపి గ్రోత్ పెంచి మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండేలాగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పని సులువా? నేను ఇస్తా అని చెప్పేసి నా దగ్గర ప్లాన్లు ఉన్నాయి. ఎన్నికల ముందేమో జాఫర్తో ఇంటర్వ్యూలో నారా లోకేష్ ఏమంటాడు, అన్ని పథకాలకు మా దగ్గర ప్లాన్ ఉన్నాయి, ప్లాన్లు వేసుకొని వచ్చినాం, మేము ప్రపంచ మేధావులము, అప్పులు ఉన్నాయి కానీ 14 లక్షల కోట్ల అప్పులున్నాయి కానీ మేము అన్ని ఇస్తాము అని చెప్పి ఇప్పుడు వచ్చేసి అప్పులున్నాయి, ఆవేదన కలుగుతుంది, బాధ వేస్తుంది, బాధరబంది ఉంది అని. అది సులభమా? ఏది సులభం? ఏది సులభం? 14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడేమో సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు 6,46,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయినట్టుగా అప్పని వాళ్ళే అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు దాన్ని బుచ్చిగా చూపిస్తూ ఏమంటారండి, మేము 79,000 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరానికి సూపర్ 6 పథకానికి, అయితే మేము బడ్జెట్లో కేవలం 17,000 కోట్లు పెడతాము అని చెప్పేసి మమ అని 17,000 కోట్లు పెట్టారు. అది ఎవరి ముక్కులోకి సరిపోద్ది? లాస్ట్కి అది కూడా ఇవ్వాలంటే వాళ్ళు లెక్కేసుకున్న దాని ప్రకారం మనకు ఆదాయం వస్తేనే అది ఇవ్వగలరు. అది ఆదాయం రాలేదనుకోండి పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మాక్సిమం ఆదాయం ఎక్కడి నుంచి జనరేట్ చేస్తామని ప్లాన్ వేసారంటే అన్ని రెగ్యులరైజ్ చేసి మిడిల్ మెన్ లేకోకుండా, లంచాలకు తావు లేకోకుండా, ఏదైనా డబ్బు వస్తే డైరెక్ట్ గవర్నమెంట్కి వస్తే నేను దాని వల్ల ప్రజలకే ఇవ్వగలను అని చెప్పేసి సిస్టమ్ని పకడ్బందీగా పెట్టడం వల్ల ఎగ్జాంపుల్ లిక్కర్ కానీ శాండ్ కానీ దాంతో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. ఇప్పుడు శాండ్ ఆదాయం బిస్కెట్, లిక్కరింగ్ ఏమైతుందో మీకు తెలుసు. పేకాట క్లబ్బులు, శిబిరాలు, అక్కడ మళ్ళీ ట్రైనింగ్లు కూడా ఇస్తారంట పేకాటకు. ఇవేది ₹1 కూడా గవర్నమెంట్కు ఆదాయం పోదు. అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు బీదేడుపులు నడుస్తున్నాడు. మీరు కార్యకర్తలు తినండి, పందికొక్కులాగా మెక్కండి అని చెప్తున్నాడు. ప్రజల్ని గాలికి వదిలేసాడు. జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి. పెన్షన్ కావాలంటే లెక్క. పోలవరంలో ఒక ఆయన వీడియో చేశాడు కదా, ఆయన పేరు ఆండ్రూ శ్రవణ్ కుమార్. R&R కింద స్థలాలు మార్చుకోవాలంటే డబ్బులు, బోరు వేయాలంటే డబ్బులు, బోరు తీయాలంటే డబ్బులు, బోరు నెత్తికేసి కొట్టుకోవాలంటే డబ్బులు. అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంత ఎవరికి తెలియదు. ఆర్థిక మేధావి జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రిక్ట్ గా రాష్ట్రాన్ని, రాష్ట్ర పరిపాలనలో గాడిలో పెడితే చంద్రబాబు నాయుడు వచ్చేసి పగ్గాలు వదిలేసి ఇంకా మీరే సేద్యం చేసుకోండి ఎదురుకు చెప్పినట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి అబ్బా, ఏది సులభం, ఏది కష్టం? బటన్ నొక్కడం కష్టమా, లేకపోతే వచ్చేసి మంగళవారం మాటలు చెప్పడం కష్టమా? ఆవేదన కలుగుతుంది, ఆవేశం వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఈస్ పవర్ఫుల్ డెట్, మై పర్ఫార్మెన్స్ ఈస్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేయడం సులభమా, కష్టమా?